పచ్చని పొలాలతో నిండిన ఒక ప్రశాంతమైన గ్రామంలో శ్రీను అనే యువకుడు నివసించేవాడు. అతని కుటుంబం సాధారణం. తండ్రి కూలి పని చేసేవాడు, తల్లి ఇంటి పనులు చూసుకునేది. వారు పేదవారైన వారి హృదయాలు ప్రేమతో, ఆశతో నిండిపోయి ఉండేవి. చిన్నప్పటి నుంచి శ్రీనుకు ఒక కల ఉండేది. ఇంజనీరింగ్ కావాలి, తన గ్రామానికి ఉపయోగపడే ఏదో ఒక మంచి పని చేయాలి అని. కానీ చదువుకోవడానికి సరి అయిన డబ్బు ఉండేది కాదు. ఒకరోజు శ్రీను తన తండ్రి ఎండలో కష్టపడి పనిచేయడం చూసి శ్రీను తండ్రిని ఇలా అడిగాడు, నాన్న, మీకు అలసటగా లేదా అని. తండ్రి చిరునవ్వుతో, అలసట ఉంది బాబు, ఆశ మనలను బలంగా చేస్తుంది. ఆ రోజు నుంచి శ్రీనులో మార్పు వచ్చింది. అతను ఉదయాన్నే లేచి కష్టపడి చదవడం మొదలుపెట్టాడు. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన తర్వాత శ్రీను ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష రాశాడు. ఫలితాలు వచ్చాయి. శ్రీను అద్భుతమైన ర్యాంక్ సాధించాడు. స్కాలర్షిప్ కూడా పొందాడు. కాలేజీ జీవితం శ్రీనుకు సులభం కాదు. చాలా మంది విద్యార్థులు ధనిక కుటుంబాల వారు. వాళ్లకు కావలసినవన్నీ ఉన్నాయి. కానీ శ్రీను వాళ్లతో పోల్చుకోలేదు. తన లక్ష్యంపై దృష్టి పెట్టాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత శ్రీనుకు మంచి ఉద్యోగం వచ్చింది. తన మొదటి జీతంతో తన తండ్రికి కొత్త బట్టలు, పనిముట్లు కొనిచ్చాడు. కృతజ్ఞతతో, ప్రేమతో ఆయనను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఈ సంవత్సరాల తర్వాత శ్రీను తన గ్రామానికి తిరిగి వచ్చి తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం ఒక నీటి శుద్ధి వ్యవస్థ నిర్మించాడు. జీవితం ఎంత కష్టమైనదైనా ఆశ ఎప్పుడు విడవకండి. ఆశ మనలను ముందుకు నడిపించే శక్తి. ఇదే మన కళ్ళను నిజం చేసే ఆధ్యాత్మిక బలం.